కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆయా శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను సేకరిస్తుంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో వివరాలు నమోదు చేస్తుంది. ఇప్పటికే కొన్ని విభాగాలు వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. మొత్తం ఖాళీలు 99,000 ఉండవచ్చు. మరో 24 విభాగాల నుంచి ఖాళీల వివరాలు రావాలి. ఇంకొక 21 శాఖల వివరాలు నమోదు ప్రాసెస్లో ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే మొత్తం ఖాళీల లెక్క తేలుతుంది. రెవెన్యూ శాఖలో 13,000, ఉన్నత విద్యాశాఖలో 7,000 పోస్టులు ఖాళీ అయ్యాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల్లో ఉన్న 27,000 ఖాళీల్లో దాదాపు 23,000 వరకు నేరుగా నియామకాలు చేపట్టాలి. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగంలో 4,000 పోస్టులు నేరుగా నియామకాలకు వచ్చేవి. 2,600 అని తేల్చారు. వ్యవసాయ శాఖలో 3,000, పంచాయతీరాజ్ శాఖలో 26,000 వరకు ఉండవచ్చని అంటున్నారు. పాఠశాల విద్యాశాఖతో సహా కలిపి 24 విభాగాల మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలు నిర్ధారించలేదు. పాఠశాల విద్యలో బోధనేతర అన్ని రకాల ఖాళీలు కలిపి 30,000 వరకు ఉండవచ్చు. వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీ చేసేందుకు త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది.